సార్ మన ఇంట్లో దేవుడు ఉండగా గుడికి వచ్చేందుకు దండం పెట్టుకోవడం. చాలా మంచి ప్రశ్న. సమాధానం చెప్పండి సార్. ప్రశ్న మంచిదన్నాను, సమాధానం నాకు తెలుసన్నాను. సమాధానం గోవిందా నారాయణ పద్మనాభ. బెస్ట్ వాయిస్. భక్తికి శక్తి కలిపి ముక్తి కోసం ఏకాగ్రతతో పాడుతున్నాడు. సర్వ జగత్తుని సమ్మోహనం చేసి సుస్వరనాథంతో ఆలపిస్తున్నాడు. ఘంటసాలను మళ్ళీ గుర్తు చేసిన ఆ సంగీత కోవిదుణ్ణి చూసి కలిసి కొనియాడి అభినందించి బేరవాడి మన గైడ్గా నియమించాలి. ఏడేడు లోకాల నేలేటి కోనేటి గోవిందా సిరి గోవిందా గోవిందా సిరి గోవిందా. పాపకు నచ్చిన వాయిస్, నాకు బాగా నచ్చిన వాయిస్. ఇది బెస్ట్ చాయిస్. వెళ్ళి ఆ పెద్ద ఆయన సగౌరవంగా పిలుచుకురా. పాడిన ఆయన పెద్ద ఆయన అని గ్యారంటీ ఏంటి? ఆ గొంతు వింటుంటే ఆ పాడే వ్యక్తికి మినిమం 67. తీరిందా దోల తీరిందా అంటున్నాడు. చెప్పేస్తా, నిన్ను చెప్పేస్తా, నొక్కేస్తా, పీక నొక్కేస్తా. అడుగు వచ్చాడు సార్. అంకుల్, మేమిద్దరం కోఇన్సిడెంటల్ గా కలిసాం. ఇప్పుడు నా డాక్యుమెంటరీకి ఇతనే గైడ్ అని నేను ఫిక్స్ అయిపోయాను. అది కాదు శ్రవ్య. అంకుల్, మీకు వాయిస్ నచ్చింది, ఫార్మాలిటీస్ మాట్లాడండి. ఐదో పదో పారేస్తాను, గైడ్గా ఉండు. అయితే ఆలోచించుకుని రేపు చెప్తాను. బై. ఇదిగో ఈ పొగరే మీ జనరేషన్ ని పాడు చేస్తుంది. సరే, ఒక 5 ఇచ్చుకోండి. 6,000 ఇస్తాను, తీసుకో. నేను అడిగింది 5 లక్షలు. 5 లక్షల? 5 లక్షలకు ఒక పిల్లను చూసి ఆ పిల్లకు పెళ్లి చేసి వాడిద్దరి చేత బిడ్డను కనిపించి ఆ బిడ్డకు సంగీతం నేర్పించి ఆ బిడ్డని ట్యూషన్ గైడ్ గా పెట్టుకోవచ్చు. యూనో. ఆహా, వాట్ అన్ ఐడియా సర్జీ. మీరు అదే పని మీద ఉండండి, నేను బయలుదేరుతున్నాను. గదగదగదగదగో నాయనా దా. మీ జనరేషన్తో ఇదే ప్రాబ్లం అండి. కొంచెం చనువిస్తే చాలు నెత్తినెక్కి భరతనాట్యం ఆడేస్తారు. నేను మీకు కావాలా వద్దా క్లారిటీకి రండి. ఓకే, నువ్వు నాకు కావాలి, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటో? ఆ అమ్మాయికి నువ్వు కేవలం మ్యూజిక్ గైడ్ గానే ఉండాలి. ఆ అమ్మాయి లెఫ్ట్ చూస్తే నువ్వు రైట్ చూడాలి. ఆ అమ్మాయి ఈస్ట్ చూస్తే నువ్వు వెస్ట్ చూడాలి. ఆ అమ్మాయి సౌత్ చూస్తే నువ్వు నార్త్ చూడాలి. ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంటే నువ్వు నోరు మూసుకోవాలి. ఓహో, మీరు అలా వచ్చారా? ఇట్స్ ఓకే, మీ కండిషన్స్ అని నో ప్రాబ్లం. కాకపోతే నా టింగ్ టింగ్ విషయం. నీ టింగ్ టింగ్ విషయం కట్టకట్టి నీ ఇంటికి వస్తుంది. ఓ, అప్పటి వరకు మీ గోల్డ్ చైన్ ఉంగరం ఇస్తే అధిక ప్రసంగి. ఇట్స్ ఓకే, ఐ విల్ సీ యు ఇన్ ఆపోజిట్ హౌస్. బై బై. థ్యాంక్ యూ బాలు. థ్యాంక్స్ నాకొద్దు, మనం కలిపిన దేవుడికి చెప్పు థ్యాంక్స్. బాలు, ఒకటి అడుగుతాను, చెప్పు. అడుగు. ఈ గోల్కొండ, చార్మినార్, 1000 స్తంభాల గుడి, వీటన్నిటికీ మరమ్మతులు చేస్తుంటారు. దేనికి? వాటిని కాపాడుకోవడానికి, మనం తరతరాలు చూడడానికి. ఎగ్జాక్ట్లీ. అలాగే మరుగున పడిపోతున్న మన సాంప్రదాయ సంగీతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? మనకెన్నో గొప్ప పాటలుండేవంట. లాలి పాటలు, పొలం పాటలు, పెళ్లి పాటలు, సంక్రాంతి పాటలు, ఎంకి పాటలు. వీటన్నిటి మీద డాక్యుమెంటరీ చేసి మా అమ్మకి గిఫ్ట్గా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ట్రెడిషనల్ సాంగ్స్ మీద డాక్యుమెంటరీ. వావ్, హ్యాట్స్ ఆఫ్ టు యు. బాలు, మరి నీ ప్లాన్స్ ఏంటి? నువ్వు మీ అమ్మగారికి డాక్యుమెంటరీ గిఫ్ట్ ఇస్తానని చెప్పొచ్చావు. నేను పెద్ద సింగర్ అవుతానని మా ఊర్లో ఛాలెంజ్ చేసి వచ్చాను. నానా, ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊర్లోకి అడుగు పెడతాను. నేను సింగర్ అవ్వకుండా మా ఊరు వాళ్ళకి నా మొహం చూపించలేను. నువ్వు షూర్గా పెద్ద సింగర్ అవుతావు బాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నీకు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డాక్యుమెంటరీ. థ్యాంక్ యూ. లుక్ హియర్. Let's start a musical journey. బాలు, ఏ పాటతో స్టార్ట్ చేద్దాం? పుట్టిన వెంటనే ఎవరైనా మొదటి వినేది అమ్మ పాడే జోలపాట. అమ్మని అడిగి చెప్తానుండు. లక్ష్మి, మా షాప్ ఓనర్ల యూనియన్ మీటింగ్ ఉంది, వెళ్ళొచ్చేస్తా. హలో నాన్న బాలు, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? సింగర్ అయ్యావా? అవకాశం వచ్చిందా? ఏం పర్వాలేదులే, నేను ఇక్కడ రాముల వారికి రోజు పూజ చేస్తున్నాను కదా, తప్పకుండా వస్తా. ఎంతసేపు రా? ఏమైందిరా? బండి ట్రబుల్ ఇచ్చింది మామ. అది కనిపిస్తుందిరా, పొట్టిన డాష్. అరే 10 minutes లో అయిపోద్దిరా. 7 సేవలు. సరే, మేము ఇద్దరు అటు ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం, వచ్చేయండి. చూసి గట్టిగా పట్టుకో. Wow, it's such a wonderful experience. Ranjit Kumar, my name. Encounter is my game. Wow, pleasure to meet you, sir. Come on.
యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? వై సార్? కదులుతున్న పొదల వెనకాల మీకేం పని? మీరు వచ్చేసాక పొదలు ఎందుకు కదలటం లేదు? ఎంతకి ఒకరికొకరు ఏమవుతారు? ఫ్రెండ్స్ లవర్స్ సార్. కాదు సార్ ఫ్రెండ్ అది కాదు సార్ మీరు నిజంగానే లవర్స్ సార్. ఫ్రెండ్స్, లవర్స్. ఈ క్లారిటీ లేకుండానే పొదల వెనకాల మ్యూజిక్ సిట్టింగ్ పెట్టారా? అబలాతో తబలానా? మీ ఇద్దరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. అసలు మీ లవ్ స్టోరీ ఏంటి? జూన్ 10 సమయం 10:10. నేను బైక్ మీద, తను రోడ్డు మీద. నా బైక్ తన్ని చూడంగానే గాల్లోకి టొయ్ లేచి నిలబడింది. బైక్ ఒకటే. హరీషు చిచి సార్, తన కార్ చెడిపోతే తనకి ఇంటి వరకు లిఫ్ట్ ఇచ్చి డ్రాప్ చేశాను సార్. అంతే సార్ నా లవ్ స్టోరీ. ఈ స్టోరీలో లవ్ ఎక్కడుందిరా? సార్ నా లవ్ ఏమన్నా మీ పాకెట్లో రివాల్వర్ సార్ ప్లీజ్ చూపించడానికి? లవ్ అనేది ఇట్ ఈస్ సాఫ్ట్ ఫీలింగ్ సార్. ఫీలింగా? సార్ సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అందుకే సార్ మీకు ఇన్ని కష్టాలు. కష్టాలా? అవును సార్. కష్టాలేంటి? మీరు పోలీస్ కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన కేసులన్నీ డీల్ చేసి ఏ రాత్రికో 3 గంటలకో 4 గంటలకో ఇంటికెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కుళ్ళిపోయిన అన్నం, పాచిపోయిన పప్పు, కుడితి లాంటి చారు, ఎలిక లాంటి చికెను ఇవన్నీ తినలేక లేటు విసిరేస్తారు. ఏంటి ఎర్రబెట్టే ఈ కోరంటే ఎవరు నీ కొట్ట నేర్పించింది? అమ్మగానమ్మా, ఇంత ఆనందంగా ఉన్న సమయంలో ఎందుకే మావని గుర్తు చేస్తావు? సార్ అదే గాని మీది లవ్ మ్యారేజ్ అయి ఉంటే ఒక్కసారి ఊహల్లోకి వెళ్ళండి సార్. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసా. ఎందరినో ఏడిపించడం చూశాను కానీ సారి ఆడవటం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఏడుపు కాదురా, ప్రతి మనిషిలో రామారావు, నాగేశ్వరరావు, గుమ్మడి, ప్రకాష్ రాజు ఉన్నట్టే నాలో దశావతార కమలాసన బయటకు వచ్చాడ్రా. బ్రదర్ బాబీ, నువ్వు సీతమైతే నువ్వు రాముడివి, నేను హనుమంతుణ్ణి. ప్రేమికులు కలిపాలని తృప్తితో చచ్చిపోతారా? లేదు, రెచ్చిపోతాను. రండి జీపెక్కండి, నేను మిమ్మల్ని దేపెడతాను. ఇక్కడిక్కడ ఆపండి. ఆ ఎస్ఐతో లవర్స్ అని ఎందుకు చెప్పా? నేను అలా చెప్పకుండా ఉంటే ఇప్పటికి జైల్లో మనం లంచ్ బఫే తినేవాళ్ళం. ఓహో అది సరే, నిన్నొకటి అడుగుతాను, అడగచ్చా? ఏంటి? నువ్వు ఫీల్ అవ్వకూడదు. సరే నేను అడిగాక నువ్వు ఓకే చెప్పాలి, మరి కోప్పడకూడదు. ఓకే అనాలా? మీ అంకుల్ని అడిగి నాకు కొంచెం డబ్బు ఇప్పిస్తే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుంటాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. హలో మా. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? వాట్స్ అప్? ఏముందమ్మా, అంతా రొటీన్. మీ నాన్నగారేమో కాన్ఫరెన్స్లు, టూర్లు, నేనేమో పూజలు, వ్రతాలు. సో హౌ వాజ్ యువర్ డే? సూపర్ మా. మ్యూజిక్ గైడ్ గా ఎవరినో పెట్టానన్నావు, యూస్ఫుల్ గా ఉన్నాడా? యూస్ఫుల్ ఏంటమ్మా, రియల్లీ గుడ్. హీస్ అ బడింగ్ సింగర్. కాదు ఫ్యూచర్ స్టార్ సింగర్. ఏం వాయిస్ తెలుసా, నాకు భలే నచ్చాడు. నచ్చాడా? yes mom, because we're sailing on the same boat. Point number 2, he's very friendly and he's very caring, you know. అంతే కాదు, fair గా honest గా మాట్లాడతాడు mom. అయితే నీకు సంబంధం వెతకాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికినట్టుంది. అమ్మా స్టాప్ ఇట్, చాలు. అంత లేదు, హీస్ మై గుడ్ ఫ్రెండ్. విన్నావా? గుడ్ ఫ్రెండ్. ఓకే ఓకే ఓకే, గుడ్ నైట్, బాయ్. క్రేజీ. అరే బాలు, అప్పుడే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయా? థ్యాంక్ యూ శ్రావ్య. థ్యాంక్స్ బయట వాళ్ళకి చెప్తారు. బాబాయ్ అయితే సారీ. సారీ పరాయి వాళ్ళకి చెప్తారు. మరి మన వాళ్ళకి ఏం చెప్తారు? నథింగ్. నువ్వు నా డాక్యుమెంటరీకి హెల్ప్ చేస్తున్నావు, నేనేమైనా చెప్పానా? అన్నట్టు మీ పాట కాన్సెప్ట్ వచ్చిందా? నేను వాడి కాన్సెప్ట్ ఎప్పుడో చెప్పాను, వాడే ఇంకా రాస్తున్నాడు వాల్మీకి గడు. వసు ఏమైంది? ఏ వసు ఏమైంది? రాజేష్తో ఏదైనా ప్రాబ్లమా? కాదు, వాళ్ళ నాన్నతోనే ప్రాబ్లం. చూడమ్మాయి, వీడు నాకు ఒక్కగానొక్క కొడుకు. నాన్న అమ్మాయిని ప్రేమించాను అన్నాడు, ఓకే అన్నాను. నాన్న అమ్మాయి వాడికి కట్నం ఇచ్చుకోలేరు అన్నాడు, దానికి ఓకే అన్నాను. కానీ పెళ్లి మాత్రం ఘనంగా, వైభవంగా, ఆడంబరంగా జరగకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్. తుమ్ చుప్ రహో. అంత డబ్బు దానికి ఎందుకే బాధపడతావు? నేను ఉన్నాను కదా, అవసరమైతే ఎక్కడో ఒక చోట అప్పు చేస్తాను, లేదా నా ఇన్స్ట్రుమెంట్స్ అమ్మైనా డబ్బు తీసుకొస్తాను. వద్దు బాలు, సింగర్ అవ్వడం నీ డ్రీమ్, నేనేమీ అడగలేను. వసు
నువ్వన్నీ మేము అడిగితేనే చేసావా? మేము కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మాకెంతో హెల్ప్ చేసావు. మీ బాస్కి పరిచయం చేసావు, మాకు ఛాన్స్ కూడా ఇప్పించావు. వసు, నాకే చెల్లెలుంటే నేను ఇదే చేసి ఉండేవాడిని కదరా. మీ అన్నా చెల్లెల మధ్య నేను మాట్లాడొచ్చా? పెళ్లి పాటల మీద రీసెర్చ్ నా డాక్యుమెంటరీలో ఒక భాగమే కదా. సో వసు పెళ్ళవుతుంది అండ్ నా ప్రాజెక్ట్ కూడా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వసు పెళ్లి గ్రాండ్ గా చేద్దాం. మీరెళ్ళి వెంటనే షాపింగ్ స్టార్ట్ చేయండి. ఓకే బ్రహ్మాండంగా అదరగొట్టేస్తాం. అన్ని షాపులు తిరిగి అందరికీ కొంటాం. అన్ని చోట్ల తిరిగి ఏం కొనక్కర్లా, కళామందిరికి వెళ్ళండి, అక్కడ అన్నీ దొరుకుతాయి. పానకాలు వచ్చినాయి, అందరికీ ఇవ్వండారా. వాళ్ళకి అలా చెప్తే అర్థం కాదే. ఇదిగో బాబు, పానకం అంటే ఇటాలియన్ బ్రీజర్ విత్ జాగ్రీ ఫ్లేవర్. ఏమిటి? గుమ్మానికి మామిడి ఆకులే ఎందుకు కడతారు? కొబ్బరాకులు కొబ్బరి మట్టలు కొడితే దారికి అడ్డం పడతాయని నువ్వు కట్టు. అంకుల్, అబ్బో, నాకు ఒక చిన్న డౌట్. తెలియకపోతే అడుగునానా. పెళ్లిలో తలంబ్రాలే ఎందుకు పోస్తారు? శుభప్రదం కాబట్టి. కాదు మరి చక్కెర పోస్తే సీమలెక్కుతాయని. కొంచెం త్వరగా రాయరా, టైం లేదు. ఓకేరా. బాలు How is it? నేను అలా బాగున్నానా ఇలా బాగున్నానా? నువ్వు అలాగే బాగున్నావు. నువ్వు ఇప్పుడు ఇంకా ఎంతో అందంగా ఉన్నావు. చాలా 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 థ్యాంక్స్. వసు చూడు ఎలా పండిందో. శ్రావ్య, నీ గోరింటాకు ఇంత ఎర్రగా పండిందంటే నీకు డెఫినెట్ గా మంచి మొగుడు వస్తాడు. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, వెళ్ళి వెతుక్కో. శ్రావ్య, వసుకి తోడి పెళ్లి కూతురుగా నువ్వే ఉండాలి. నేనా? తోడు పెళ్లి కూతురు? ఇదిగో బాలు, మా అబ్బాయి పక్కన తోడు పెళ్లి కొడుకు నువ్వు కూర్చో. తోడు పెళ్లి కూతురు అంటే? తోడి తీసేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నమాట. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్యాసింజర్స్ బెర్త్లు కన్ఫర్మ్ కావాలి అంతే.